వార్త. సో సింఘ్వి వేమనరేందర్ రెడ్డి ఏకగ్రీవం, 2 రాజ్యసభ స్థానాలకు 2 నామినేషన్ల దాఖలు. ఈ నెల 9 అధికారిక ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు తరలి వచ్చిన సీఎం, మంత్రులు, పిసిసి చీఫ్. సో రాజ్యసభకు సంబంధించి మనకు బీఆర్ఎస్ బలం తగ్గుతా ఉంది, కాంగ్రెస్ బలం పెరుగుతా ఉన్నది. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. అసలు మనకు రాజ్యసభకు మన తెలంగాణకు సంబంధించి 7కి అవకాశం ఉంటుంది. 7 మంది ప్రాతినిధ్యం వహించవచ్చు. సో 7లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎక్కువ ఉండే, బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండేది. ఇప్పుడు వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది, కాంగ్రెస్ సంఖ్య పెరుగుతూ ఉన్నది. అది ఒకసారి చూద్దాం. అయితే సింఘ్వి ఎవరైతే ఉన్నారో, అభిషేక్ మను సింఘ్వి ఆయన స్థానంలోనే ఇప్పటివరకు మొన్న ఏప్రిల్ 9తోని వాళ్ళ గడువు ముగిసింది. సో గడువు ముగిసిన తర్వాత మళ్ళీ ఆయన స్థానంలో ఆయనకే అవకాశం ఇచ్చి మళ్ళీ రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రాజ్యసభ 7, తెలంగాణ నుంచి 7. సో 7గుట్లో ఫస్ట్ రేణుకా చౌదరి, 2 అనిల్ కుమార్, 3 పార్థసారథి, 4 దామోదర్ రెడ్డి, 5 వద్దిరాజు రవిచంద్ర, 6 సింఘ్వి ఉండే, 7 సురేష్ రెడ్డి ఉండే. సో వీళ్ళందరూ 7 రాజ్యసభ సభ్యులు మనకు ఉండే. అయితే ఈ 7 రాజ్యసభ సభ్యుల్లో వీళ్ళిద్దరి పదవి కాలం, అభిషేక్ సింఘ్విది, కేఆర్ సురేష్ రెడ్డి పదవి కాలం ఏప్రిల్ 9తో ముగిసింది, మొన్న రీసెంట్ గా ముగిసింది. వీళ్ళిద్దరి పదవి కాలం ముగిసింది. వీళ్ళిద్దరి పదవి కాలం ముగిస్తే కేఆర్ సురేష్ రెడ్డి స్థానంలో ఇప్పుడు అభిషేక్ సింఘ్వి స్థానంలో మళ్ళీ ఈయనని పోటీ చేస్తా ఉన్నాడు. కేఆర్ సురేష్ రెడ్డి స్థానంలో వేమనరేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మళ్ళీ ఎన్నిక ఏకగ్రీవం అయితే ఇప్పుడు కాంగ్రెస్, వీళ్ళిద్దరు ఇక్కడ 2, కాంగ్రెస్ ఇక్కడ 2, 4, వీళ్ళు 3 అవుతారు. బీఆర్ఎస్ 3 అవుతారు, కాంగ్రెస్ 4 అవుతారు. సో బీఆర్ఎస్ 4 ఉండే, కాంగ్రెస్ 3 ఉండే. సో ఇప్పుడు మనకు కేఆర్ సురేష్ రెడ్డి ప్లేస్ లో వేమనరేందర్ రెడ్డి ఎన్నిక అవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అట్లాగే బీఆర్ఎస్ కు 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్థసారథి రెడ్డి, దామోదర్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళది 2028 వరకు ఇంకా గడువు ఉంది, వాళ్ళకి పదవి కాలం ఉంది. అట్లాగే వద్దిరాజు రవిచంద్ర మాత్రం 2030 వరకు గడువు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఇది రాజ్యసభ సభ్యులకు సంబంధించి